హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నేను ఇక్కడ మా ఇంట్లో ఉన్న ఎల్లమ్మ తల్లికిను మల్లన్న స్వామికి పూజ కడుతున్నాను. ఎలా కడుతున్నాను ఏంటి అనేది మీకు కొంచెం క్లారిటీగా చెప్తాను, చూసేయండి. ముందుగా వీడియో చూసేవారు అందరూ ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మల్లన్న స్వామి ఫోటో. అంటే గోడకి అలా వేస్తారనమాట. ఇవన్నీ మా ఇంట్లో దేవుని అని బాండవారు అంటారు. ఇవన్నీ అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది. మేము జూన్లో దేవుని పండుగ చేస్తాము. అంటే ఎల్లమ్మ కళ్యాణం, మల్లన్న స్వామి కళ్యాణం చేస్తాము. సో అప్పటి నుంచి నేనైతే వచ్చాను, కానీ ఇలా క్లీన్ అయితే చేయలేదు. సంక్రాంతి పండుగ కదా, సో అలా చేసేసాను. ఇది వచ్చేసి మా పుట్ట. మా ఇంట్లో పుట్ట ఉంటుంది. ఆ పుట్టకి మేము వారం వారం అయితే వాటర్ చల్లి పసుపు కుంకుమ వేయమని చెప్తాను. కుంకుమ తక్కువ వేయమని చెప్తాను. ఇది మా ఇంట్లో పెద్ద కుదరక అది చెయ్యదు. ఇంకా నేనే వచ్చినప్పుడు అలా నీరు చల్లి ఒక 5 నిమిషాలు వదిలేసి ఫస్ట్ ఇక్కడ అయిపోయినాక దానికైతే వెళ్దాం. చూస్తున్నారా, మా ఇంట్లో పూజ గది అయితే ఇలాగే ఉంటుందండి. సో నేను వచ్చినప్పుడు ప్రతి పండుగ కాదు, ఒక సంవత్సరానికి 4 సార్లు మాత్రమే దేవునికి పూజ కట్టాలన్నమాట. ఎందుకంటే ఊకే దేవుళ్ళని కడగకూడదు, అది మంచిది కాదు అనేసి. సో చూడండి, ఎల్లమ్మ తల్లిను మల్లన్న స్వామి ఇద్దరు అక్క తమ్ముడు మా ఇంట్లో అయితే కొలువై ఉన్నారు. మాకు పూజ చేసినప్పుడు అయితే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అన్నమాట, అదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, కింద గద్దె అన్నం కదా, ఆ గద్దె వచ్చేసి పుట్టమన్నుతో చేస్తారనమాట. పుట్టమన్నుతో అలా ఏమంటారు, ఒక మెట్టులా తయారు చేసి వేస్తారు. ఒగ్గోలు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఒగ్గోలు అంటే ఎల్లమ్మ కళ్యాణం, మల్లన్న స్వామి కళ్యాణం, ఇలా దేవుళ్ళ కళ్యాణం చేసేవారిని ఒగ్గోలు అంటారనమాట. చూడండి, అన్నీ కడిగేసాను కదా. సో కొత్త బట్టలు పాతవి తీసేసి కొత్త బట్టలు వేసి ఇలా అయితే మళ్ళీ యథావిధిగా ప్లేస్లో పెట్టేసాను. చూడండి, విగ్రహాలు ఉన్నాయి కదా, విగ్రహాలను మాత్రం పాలతో కడిగానండి. సో మల్లన్న స్వామి విగ్రహం కూడా ఒకటి ఉంది. సో 2 మల్లన్న స్వామిను, ఎల్లమ్మ తల్లి, మునిస్వామి, ఈ 3 విగ్రహాలకైతే నేను పాలతో కడిగేసి మళ్ళీ పూజలు పెట్టేశాను. ఎందుకంటే పాలతో కడగాలి అని ఒక సెంటిమెంట్ అనమాట. సెంటిమెంట్ అంటే అప్పటి నుంచైనా వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో నేను అదే కంటిన్యూ చేసేస్తున్నాను. చూడండి, మంచిగా శుభ్రం చేసి గద్దె మీద ముగ్గు వేసి ఆ ముగ్గు పైన అమ్మవాళ్ళని కూర్చోబెట్టి పువ్వులు పెట్టి బొట్టు పెడితే ఎంత కళ వచ్చిందో కదా, చాలా బాగుంటుంది. నాకైతే ఇలా పూజించుకోవడం చాలా ఇష్టం. సో చూడండి, మల్లన్న స్వామి ఫస్ట్ టైం నేను ఫస్ట్ ఒకటిసారి కళ్యాణం చేస్తాము, రెండోసారి చేయాలి. ఇంకా టైం ఉంది, చేస్తాము. సో ఇది పుట్ట. చెప్పాను కదా, వాటర్ చల్లేసాను, పసుపు చల్లాను, పువ్వులు పెట్టేశాను, లైట్గా కుంకుమ అయితే వేసి పెట్టాను. అంటే బొట్టులా అక్కడక్కడ మాత్రం పెట్టాను, అంతే. ఇక దీపారాధన పెట్టేసాము. చూడండి, దేవుళ్ళకి నిజంగా ఇలా పూజించుకుంటే ఆ ఇంట్లో నిజంగా నెగిటివ్ మొత్తం వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. ఏమంటారు, నిజమే కదా. ఇది మా అంటే నేను చేసే పూజ విధానం. మరి మీరు ఎలా చేస్తారు? మీ సైడ్లో ఇలా చేసుకుంటారా లేదా? కామెంట్ చేయండి, ఓకేనా. మీలో ఎంతమందికి తెలుసు ఇలా చేస్తారు అని, ఎంతమంది తెలియదు కామెంట్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఆ ఎల్లమ్మ తల్లి, మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.